వాగర్థావివ సంపృక్తౌ వాగర్థప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. వీక్షించేటువంటి ఐ డ్రీమ్ ప్రేక్షకులకి ప్రధానంగా ఈ ఏప్రిల్ 16వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. ఈ వృశ్చిక రాశిలో విశాఖ 4వ పాదం, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలలో జన్మించినటువంటి వాళ్ళు ఈ యొక్క వృశ్చిక రాశికి సంబంధించిన వాళ్ళుగా ఉంటారు. గమనించుకున్నట్లయితే ప్రధానంగా కుజుడు, బుధుడు, శని మీనరాశిలో సంచారం చేస్తున్నారు. రవి మేషరాశిలో, శుక్రుడు 19వ తారీఖు వరకు మేషరాశిలో, తదనంతరం వృషభ రాశిలో 30వ తారీఖు వరకు ఉంటాడు. అలాగే గురువు మిథున రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు. కేతువు కర్కాటక రాశిలో, అలాగే రాహువు కుంభరాశిలో సంచార ప్రభావం. వెరసి చూసుకున్నట్లయితే మిశ్రమమైనటువంటి ఫలితాలు ఈ యొక్క వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి ఉండబోతున్నాయి. అయితే నిరుద్యోగస్తులకి మాత్రం చాలా శుభవార్త అని చెప్పవచ్చు. ఎందుకంటే ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్నటువంటి ఉద్యోగ సంబంధమైనటువంటి సమస్యలు, మరియు ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళకి ఉద్యోగంలో ఎదురయ్యేటువంటి ఇబ్బందులు, ప్రమోషన్స్ కావచ్చు, అధికారుల యొక్క అనుగ్రహం కావచ్చు, అన్నీ కూడా సమస్యలు సమసిపోయి ఆనందకరమైనటువంటి జీవితాన్ని పొందుతారు. ప్రమోషన్స్ పొందే అవకాశం ఉంటుంది, మంచి బాధ్యతలు పొందుతారు. అన్నీ కూడా శుభ పరిణామంగా ఈ యొక్క వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి ఉద్యోగ భద్రతకి సంబంధించినటువంటి విషయాల్లో వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి మంచి స్థితి ఉంటుంది అని చెప్పవచ్చు. ఉద్యోగ భద్రత పెరుగుతుంది. అయితే ప్రధానంగా గమనించుకున్నట్లయితే కుజగ్రహ ప్రభావము, బుధుడు, శని ఇవన్నీ కూడా అనుకూలంగా లేవు. ఈ కారణం చేత ఏ నిర్ణయం తీసుకోవాలన్నా నిర్ణయం తీసుకోలేనటువంటి పరిస్థితి మీకు కలుగుతుంది. రాష్ట్రాధిపతి మిత్రక్షేత్రంలో ఉన్నప్పటికీ కూడా, అలాగే బుధుడు శత్రుక్షేత్రము, శని శత్రుక్షేత్రము, ఇతరులు ఈ గ్రహ ప్రభావంలో ఏమవుతుంది, మీరు ఏదైనా సమస్యలో ఉన్నా, మీకేదైనా సహాయం కావాలన్నా ఈ 16 నుంచి 30వ తారీఖు వరకు సమస్యలు అనేటువంటివి ఉన్నప్పుడు ఆ సమస్యల పరిష్కారం కోసం సహకారాలు మాత్రం మీరు పొందలేరు. కాబట్టి మీ అంతట మీరు కష్టపడక తప్పదు. గుర్తుపెట్టుకోండి, ఎంత గొప్ప వాళ్ళైనా, ఎంత దగ్గరి వాళ్ళైనా సహాయం చేసే స్థితిలో ఉన్నా వాళ్ళు సహాయం చేయలేకపోతారు. కాబట్టి ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసే ప్రయత్నం చేయండి. ఇక అర్ధాష్టమ రాహువు, దశమ కేతువు, ఇది ప్రధానంగా దోషకరం. గృహంలో మనశ్శాంతి లేకపోవడం, అలాగే చేపట్టినటువంటి పనులలో ఇబ్బందికర పరిస్థితులు అనేటివి ఎదురవ్వడం, ముఖ్యంగా వాహన ప్రమాదములు చోటు చేసుకునే అవకాశం గోచరమవుతుంది. కాబట్టి వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి. తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని చెప్పవచ్చు. ఇక కేతుగ్రహ ప్రభావం అనేటువంటిది మిమ్మల్ని ఒక కన్ఫ్యూజన్ స్టేటస్లో పెడుతుంది. సింహరాశిలో కేతుగ్రహ ప్రభావము చేస్తున్న పనే 1-2 సార్లు చేయాల్సినటువంటి రావడం, లేదా ఒకేసారి 2 పనులు మొదలు పెట్టడం, లేకపోతే చికాకుతో కూడుకొని ఆ పని మొదలుపెట్టి కొద్దిసేపు ఆపి మళ్ళీ కొంత గ్యాప్ ఇచ్చి మళ్ళీ మొదలు పెట్టడం, ఇలాంటివి ఒక సజావుగా సాగాల్సినటువంటి పనులు మీకు అడ్డంకులతో ముగుస్తాయి. ఒకసారి ఆ పని ముగిసిన తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే ఇంత కష్టపడి ఈ పని పూర్తి చేశానా అన్నట్టుగానే ఉంటుంది. ఇక గమనించుకున్నట్లయితే శుక్రగ్రహ సంచార ప్రభావము ప్రధానంగా 19 తారీఖు వరకు మేషరాశిలో, 30వ తారీఖు వరకు 20వ తారీఖు నుంచి వృషభ రాశిలో సంచారం. ఇది ఏమాత్రము కూడా అనుకూలము కాదు. ప్రేమ సంబంధమైనటువంటి వ్యవహారాల్లో ఉన్నవాళ్ళు మీ యొక్క వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయాల్ని ఎదుటివారి మీద రుద్దడం అనేటువంటిది మంచిది కాదు. అలాగే దాంపత్య జీవితంలో భాగస్వామితో కానీ, లేదా వ్యాపారంలో వ్యాపార భాగస్వామితో కానీ పొరపచ్చాలు వచ్చే అవకాశం ఉంటుంది.
ముఖ్యంగా స్త్రీలతో వాగ్వివాదాలు పనికిరాదు. కాబట్టి మీ సహచరి ప్రేయసినైనా కానీ, లేదా ప్రేమికుడునైనా కానీ, లేదా భర్తతోనైనా, లేదా భార్యతోనైనా జాగ్రత్తలు పాటించండి. ఈ సమయం అనుకూలంగా లేదు. వాగ్వివాదాలు జరుగుతున్నంత సమయంలో మీరు దాన్ని ఎంత తొందరగా ముగించగలిగితే అంత ప్రశాంతకరంగా ఉంటుంది. లేకపోతే ఈగో ప్రాబ్లమ్స్‌తో మీరు ముందడుగు వేసి ఇంకా దాన్ని పెంచి పెద్ద చేసుకున్నారా, సమస్య జటిలమై కూర్చుంటుంది. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఇక గురుగ్రహ ప్రభావము అనుకూలంగా లేదు. మిథున రాశిలో అష్టమ స్థానంలో సంచారము. ఇది ప్రధానంగా అనుకోని విధంగా ధనము నష్టాన్ని కలగచేస్తుంది. జాగ్రత్తగా ఉండండి. ఎందుకనంటే సంతానం మూలకంగా ఖర్చులు పెరుగుతాయి. ఫీజులు కట్టాల్సి రావడము, సంతానానికి ఆరోగ్యం దెబ్బతిని ఇబ్బందులు పాలవడము, ఇలా మీకు ప్రధానంగా అనుకోని విధంగా డబ్బులు ఎక్కువగా ఖర్చయ్యే అవకాశం గోచరమవుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ధనపరమైనటువంటి సమస్యలు రాకుండా ఖర్చులు పెట్టాల్సి వచ్చినప్పుడు జాగ్రత్తగా తగ్గించుకునే ప్రయత్నం చేయండి. కొంత సేఫ్ సైడ్‌లో ఉంటారు. ముఖ్యంగా పెద్దల యొక్క ఆగ్రహానికి గురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి పెద్దలతో కూడా వాగ్వివాదాలు పనికిరావు. అయితే ఈ వృశ్చిక రాశి వారికి ఉద్యోగ భద్రత, వృత్తి, వ్యాపార భద్రత ఒక్కటి ఆ సంతోషమే తప్ప మిగతా ఏ వ్యవహారములందు కూడా గ్రహాలు అనుకూలముగా ఈ యొక్క ఏప్రిల్ 16 నుంచి 30వ తారీఖు వరకు లేవు. కాబట్టి దైవానుగ్రహం తప్పనిసరి. ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయండి, వెనక్కడుగు వేయకండి. అయితే దైవానుగ్రహం తోడై ఉంటే మీరు అనుకున్న పనులన్నీ కూడా సాధించుకోగలుగుతారు. ఇట్టి దైవానుగ్రహం అందరికీ అందించాలి. అక్షయ తృతీయ పూజ చేసిన, దానం చేసిన, హోమం చేసిన కోటి రెట్ల ఫలితాలను ఇస్తుంది ఆ రోజున. దీన్ని దృష్టిలో పెట్టుకునే మన పీఠమాధ్వర్యంలో 20వ తారీఖు రోజున సాయంకాలం 6 గంటలకి సర్వదోష నివారణ పూజలు, హోమాలలో భాగంగా నవగ్రహ పాశుపత హోమం, మృత్యుంజయ హోమం, రుద్రహోమం, సుదర్శన హోమం, లక్ష్మీ మూలమంత్ర సంపుటిత లక్ష్మీ సూక్త హోమాలను జరిపించి శక్తిపాతము చేసినటువంటి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. అవకాశం ఉన్నటువంటి వాళ్ళు 20వ తారీఖు మధ్యాహ్నం 3 గంటల లోపల ఈ కార్యక్రమంలో మీరు గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే 16వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు దైనందిన జీవితంలో మంచి, చెడు, ఆదాయం, ఖర్చు ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ఇక 16, 17 తేదీల్లో ప్రశాంతత లేని జీవితం. ఏ పని చేసినా ఒక అడుగు ముందుకు వేస్తే వెనకడుగులు 4 అన్నట్టుగా ఉంటుంది. అంతేకాకుండా మీ ఆరోగ్యం జాగ్రత్త పాటించండి. జ్వర పీడితులయ్యే అవకాశం ఉంటుంది. జ్వరం వచ్చే అవకాశం ఎక్కువగా గోచరమవుతుంది. బలహీనంగా ఉంటారు ఈ 2 రోజుల్లో. ఇక ఖర్చులు కూడా అధికంగానే ఉంటాయి. 18, 19, 20, 21 ఈ తేదీలలో ధనపరమైన సమస్యలన్నీ తీరుతాయి. ఎన్నాళ్ళ నుంచి ఎదురు చూస్తున్న రాని బాకీలు కానీ, ఎవరైనా డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళు మీకు ఇవ్వడం కానీ, లేకపోతే మీరు ఇంతకుముందు డబ్బులు అడిగితే మళ్ళీ అప్పుడు ఇవ్వలేకపోయినా ఇప్పుడు తీసుకొని రావడం కానీ, లోన్స్ శాంక్షన్ కావడం కానీ జరుగుతుంది. విందులు, వినోదాలు కుటుంబ సభ్యులతో పాల్గొంటారు. అన్ని విధాలుగా ఆనందదాయకంగా ఉంటుంది. ఇక 22, 23 తేదీల్లో ప్రధానంగా మానసికమైన ప్రశాంతత ఉండదు. ఏ పని చేయాలన్న ఆసక్తి ఉండదు. ఒక జిగ్జాగ్గా ఉంటుంది. నిర్ణయం తీసుకోలేని పరిస్థితులు. ప్రతీదీ కూడా ఆలస్యం అవుతుంది. ఖర్చులు అధికంగా ఉంటాయి. జాగ్రత్త పాటించండి. ఇక 24, 25 తేదీల్లో సంతానం మూలకంగా విభేదాలు, ఖర్చులు పెరుగుతాయి. ఆస్తికి సంబంధించినటువంటి వివాదాలు జరిగే అవకాశం ఉంటుంది. కోర్టు కేసులకు సంబంధించినటువంటి అటెండ్ అవ్వాల్సిన పరిస్థితులు ఉంటాయి. అలాగే ప్రధానంగా ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించాలి. ఇక 26, 27, 28, 29, 30 ఆఖరి 5 రోజులు అన్ని విధాలుగా బాగుంటుంది. ముఖ్యంగా సహాయ సహకారాలు అందరి ద్వారా అందుతాయి. రాని బాకీలు వసూలవుతాయి. ఖర్చుకు మించిన ఆదాయం అన్నీ లభించడం ద్వారా సంపూర్ణంగా యోగదాయకంగా ఉంటుంది. కానీ ఇంతకుముందు చెప్పినట్టుగా ఒక ఉద్యోగ వ్యవహారం తప్ప మిగతా అన్ని వ్యవహారాల్లో కాస్త ఇబ్బందికర పరిస్థితులు వృశ్చిక రాశి వారు ఈ 16 నుంచి 30వ తారీఖు వరకు పొందక తప్పదు. దైవానుగ్రహం లేదు, గ్రహ అనుగ్రహం లేదు. కాబట్టి ఈ యొక్క దైవానుగ్రహం పొందడం కోసం దత్త అష్టకం, కాలభైరవాష్టక పారాయణం రోజుకి 3 సార్లు పఠించండి. ఇప్పుడు చెప్పినటువంటి వాటికంటే కూడా ఇంకా విభిన్నంగా ఎక్కువ సమస్యలతో బాధపడుతున్నట్లయితే దగ్గరలోని మంచి ఉపాసనా పరులైనటువంటి జ్యోతిష్యులను సంప్రదించి వారి సలహాలు, సూచనలు పాటించండి. మరింత మెరుగైనటువంటి జీవితాన్ని పొందుతారు. అలాగే దైవానుగ్రహం కోసం ఏప్రిల్ 20 అక్షయ తృతీయ రోజున
మే 1 వైశాఖ పౌర్ణమి రోజున మన పీఠం ఆధ్వర్యంలో జరిగే సర్వదోష నివారణ పూజల హోమాల్లో గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? APSFC వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.